హలో అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. నేను మైసూర్ బజ్జీ అప్పటికప్పుడు ఎలా చేసుకుంటారో చూపిస్తానండి. టిఫిన్ ఏమి లేకపోతే అప్పటికప్పుడు మైదాతో మైసూర్ బజ్జీ. ఒక కప్పు మైదా అండి. ఒక కప్పు మజ్జిగి కొద్దిగా పలచగా ఉన్నదండి. చిక్కగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసండి శుభ్రం కలిపేసుకుందాము. కలిపేసుకుని ఈ లోపలండి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఈ లోపల నూనె పెట్టుకుందామండి గ్యాస్ మీద. కొద్దిగా నూనె వేసండి శుభ్రంగా గట్టిగా కలుపుదామండి. అలా కలిపేసిన తర్వాత అలా రఫ్ చేయాలండి బజ్జీలకి. బాగా రఫ్ చేస్తే బాగా వస్తాయండి. ఇదివరకండి మా కొట్లో ఏం చేసేవారంటే అండి, అప్పటికప్పుడు కూలోళ్ళు 10, 15 మంది, 20 మంది, 30 మంది కూలోళ్ళు పొట్లాలు చెప్పేవారు అనుకోండి. గబగబానండి ఓ 2 కేజీలు మైదా తెచ్చేసి 2 లీటర్లు పెరుగు తెచ్చేసి అప్పటికప్పుడు కలిపేసండి కొద్దిగా నూనె వేసేసి అప్పటికప్పుడు కలిపేసి వేసేసేవాళ్ళం అండి. చాలా బాగున్నాయని తినేసేవారండి. కడక లాస్ట్కి వచ్చేలోడికి నాకు టిఫిన్ ఉండేది కాదు. మళ్ళీ బయట నుంచి తెప్పించేవారండి. మైసూర్ బజ్జీ అయితే మీరు అప్పటికప్పుడు వెంటనే టిఫిన్ ఏమీ లేదు అని ఇంట్లో మైదా ఉంది ఏం చేయాలా అనుకున్నప్పుడు అండి ఇలా వేసుకోండి. పిల్లలకు కూడా పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బజ్జీలు. ఒక్కొక్కళ్ళు అయితే నైట్ నానబెట్టుకుంటారండి. నేను నానబెట్టానండి కాఫీ హోటల్ అన్నప్పుడు. నైట్ నానబెట్టి పొద్దున్న వేసేదాన్ని. కాకపోతే అలాగైతే నూనె ఎక్కువ పీల్చుతుందండి. కొద్దిగా పులపు కూడా ఇస్తుంది పిండి. ఇలా అయిందనుకోండి అప్పటికప్పుడు పెద్ద నూనె పీల్చదండి. పుల్లగా ఉండవు బజ్జీలు. కమ్మగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా వేసుకోండి. బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయండి. అల్లం చట్నీతో అయినా, కొబ్బరి చట్నీతో అయినా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే ఆవకాయ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి అనిపించిందండి. ఇది ఒక్కొక్కసారి ఆవకాయ పచ్చడితో తింటే ఇడ్లీ ఒకటండి, బజ్జీ ఒకటి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి బజ్జీలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి నేను ముందుకెళ్తాను. మీ లైక్ నాకు పునాదితో సమానం అండి. ఒక లైక్ ఇవ్వండి. లైక్ మాత్రం మర్చిపోకండి. అప్పటికప్పుడు చేసండి పిల్లలకి. మీరు తినండి నేను చేసినట్టు చేసి. బజ్జీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ బజ్జీలు. లైక్ మాత్రం మర్చిపోకండి.